ఆర్ఆర్ఆర్లో శ్రీరాముడిని పోలి ఉండే అల్లూరు సీతారామరాజు గెటప్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎగ్జిబిట్ చేసిన టెరిఫిక్ పెర్ఫార్మెన్స్కి ఈర్ష్యపడ్డ అనేక మందిలో హీరో మంచు విష్ణు కూడా ఒకరు. అయితే ఈర్ష్యపడి ఆయన అలా ఉండిపోలేదు. తాను కూడా రామ్ చరణ్ గారిలా ఆ గెటప్ వేసి రామ్ చరణ్ గారిని డామినేట్ చేద్దామనే ఉద్దేశంతో కన్నప్ప ప్రాజెక్టు చేపట్టారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి మంచు విష్ణు కన్నప్ప గెటప్తో కూడిన ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఈ ఫస్ట్ లుక్లో మంచు విష్ణు గెటప్ పైన, అతని విల్లు బాణాలపైన కూడా విమర్శలు చెలరేగుతున్నాయి. ముందుగా మంచు విష్ణు విల్లు బాణాల గురించి చెప్పుకుందాం. అడవుల్లో తిరిగే అత్యంత సామాన్యుడైన బోయవాడి చేతిలో అంతటి డిజైనర్ విల్లు ఎక్కడిది అని ప్రశ్నిస్తున్నారు విమర్శకులు. అంతేకాదు, ఆ విల్లుకు ఉపయోగించిన స్ట్రింగ్స్ యొక్క విడ్త్, బాణం యొక్క విడ్త్ ఒకే రేషియోలో ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం? బాణం విడ్త్ మరి కాస్త ఎక్కువగా ఉండాల్సింది అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇక మంచు విష్ణు లుక్స్ విషయానికి వస్తే, అతనిలో హీరోయిజానికి సంబంధించిన ధీరోదాత్తత, సౌకుమార్యం మిక్సింగ్గా ఆ లుక్స్ కనబడడం లేదు. ఒక మెయిన్ విలన్ రోల్ పోషించే వ్యక్తిలా కాస్త బండగా మంచు విష్ణు లుక్స్ ఉన్నాయి. మరి సింపుల్గా చెప్పాలంటే ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్లా ట్రై చేస్తే ఆది పురుష్లో బండరాముడిలా కాస్త స్టౌట్గా కనిపించారు మంచు విష్ణు. అయితే ఈ ఫస్ట్ లుక్లో ఒక్క అంశం చాలా బాగుందని చెప్పక తప్పదు. అదేమిటంటే తన ఇంటి పేరుని జస్టిఫై చేసేలా మంచులోంచి మంచు విష్ణు గారు బయటకు రావడం ఎక్సలెంట్గా ఉంది.